హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టీవీ TravelXP. నా పేరు ఆదిత్య. ప్రాజెక్ట్ రామ్ భాగంలో చలపతి గారు తయారు చేసిన ఒక వెహికల్ అయితే మాత్రం మన దగ్గర ఉంది. చూసుకోండి, ఇది పెట్రోల్ ప్లస్ ఎలక్ట్రిక్. ఇది ఒక హైబ్రిడ్ అనమాట. ఇది మనకి ఇంజన్ కూడా ఉంది, ఇక్కడ మనకి మోటార్ అయితే ఉంది. అండ్ ఇదైతే మన బ్యాటరీ అనమాట. దీంట్లో మనకి 1.8 kW దాకా బ్యాటరీ అయితే ఉంది. ఇది వచ్చేసి మనకి కంట్రోలర్ అదనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి బ్యాటరీకి సంబంధించిన స్విచ్ అనమాట. జనరల్గా పెట్రోల్ వెహికల్లో మనకి యాక్సలరేషన్ అయితే ఇక్కడ ఉంటుంది, కానీ ఈ వెహికల్కి కొంచెం డిఫరెంట్ ఏంటంటే యాక్సలరేషన్ ఇక్కడ ఉంది. ఇది పెట్రోల్, ఇది ఎలక్ట్రిక్ అనమాట. ఇది క్లాక్ వైజ్ కనుక తిప్పితే పెట్రోల్, అండ్ మనం ఇదేంటంటే యాంటీ క్లాక్ వైజ్ తిప్పాలన్నమాట. చూడండి, ఆన్ చేసాము, వెళ్ళిపోతుంది. సో ఇలా అనమాట. అండ్ ఒకవేళ మనం పెట్రోల్కి షిఫ్ట్ అవ్వాలంటే దీన్ని మనం ఆఫ్ చేసుకుంటాము. ఇక్కడ మనం ఇది ఆన్ చేసుకుంటాము. హార్న్ కూడా చూడండి. ఒకసారి మనము ఈ వెహికల్ పైన టెస్ట్ డ్రైవ్ అయితే చేద్దాం. టెస్ట్ డ్రైవ్ చేసి వెహికల్ మనకి ఎలా ఉందనేది మాత్రం చూడడం జరుగుతుంది. ఇది మనకి లైట్ స్విచ్ అనుకుంటా. మనకి లైట్ స్విచ్. ఇది లైట్స్ అయితే మాత్రం పెద్ద హెవీగా లేవు, తక్కువ. ఎందుకంటే మనకి మినిమల్గా పవర్ అనేది రావాలి కాబట్టి మినిమల్ పవర్ అనమాట. సో ఒకసారి మనం స్టార్ట్ చేసుకుంటే వెహికల్ అయితే ఆన్లో ఉంది. సో ఇది యాక్సలరేషన్ అనమాట. చాలా బాగుంది బండి అయితే, మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. జనరల్గా ఎలక్ట్రిక్ వెహికల్స్ని యాక్సలరేషన్ ఇచ్చిన తర్వాత అవి కొంచెం దూకుతూ ఉంటాయి. ఇది కూడా మనం ఎక్కువ యాక్సలరేషన్ అయితే ఇవ్వకూడదు, కానీ కొంచెం యాక్సలరేషన్ అయితే ఇవ్వాలి. నేను ఇక్కడెక్కడే తిరుగుతున్నాను, పెద్దగా దూరం కూడా వెళ్ళట్లేదు. చూడండి, ఇక్కడ మనకి బ్యాటరీ లెవెల్ ఇండికేటర్ అనమాట. ఇక్కడ 4 పాయింట్స్ అయితే ఉంటాయి. 4 పాయింట్స్ మనం ఒకసారి యాక్సలరేషన్ ఇస్తే 2 పాయింట్స్కి డ్రాప్ అవుతున్నాయి. సో ఆయన ప్రతిరోజు ఏంటంటే కాకినాడ నుంచి యానం అయితే ఇదే వెహికల్ పైన ఆయన వెళ్ళొస్తూ ఉంటారు. సో ఆయనకి ఆల్మోస్ట్ ఒక 60 కిలోమీటర్స్ దాకా రేంజ్ అయితే ఈ వెహికల్ అయితే ఇస్తుంది. చాలా బెటర్ రేంజ్ అనమాట. ఆయనకి డైలీ 60 కిలోమీటర్స్ అంటే ఒక 200 రూపీస్ దాకా ఆయన పెట్రోల్ అయితే మాత్రం సేవ్ చేస్తున్నారు. అండ్ పెట్రోల్లో కంఫర్ట్ ఉంది, పెట్రోల్ వెహికల్స్లో ఉన్న చాసీ కంఫర్ట్ అయితే ఉంది. అండ్ దాంతోపాటు మనకి ఎలక్ట్రిక్లో ఉండే సేవింగ్ కూడా ఉంది. ఒక రకంగా ఈ కాన్సెప్ట్ అనేది చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఆయన దీనికి ప్రాజెక్ట్ రామ్ అని అయితే మాత్రం పేరు పెట్టారు. ప్రాజెక్ట్ రామ్, ఇక పెట్రోల్కి అయితే కూడా రామ్ అని చెప్పుకోవచ్చు. కానీ కొంచెం అలవాటు పడాలి. దేనికంటే మనం యాక్సలరేషన్ జనరల్గా రైట్ సైడ్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలాంటి వెహికల్ ఎక్కితే కనుక మనకి లెఫ్ట్ సైడ్ గేర్ మీద కూడా కాల్ వెళ్ళిపోతూ ఉంటుంది. సో అటువంటివి వెళ్లకుండా ఒకసారి మనం చూసుకుంటూ ఉండాలి. రన్నింగ్లో ఉన్నప్పుడు ఒకసారి మనము గేర్లోకి వెళ్తే కనుక ఇంజిన్ కొంచెం ఆన్లో ఉంటుంది కాబట్టి ప్రాబ్లం అయితే అవుతుంది. సో అటువంటిది వెళ్లకుండా మనము మ్యాక్సిమం కాషియస్గా వెహికల్ అయితే మాత్రం నడపాలి. స్పీడ్ వచ్చేసి 30 కిలోమీటర్స్ అనమాట. చాలా బాగుంది వెహికల్, కంఫర్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. సో సార్కి అయితే మాత్రం ఒక లైక్ అయితే ఇచ్చుకోవాలి. సో ఇటువంటి టాలెంట్ అయితే మనలో చాలామందిలో ఉంది, కానీ గవర్నమెంట్ ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే రేపొద్దున్న ఇంకా మంచి మంచి వెహికల్స్ అయితే మాత్రం రాబోతున్నాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఎలక్ట్రిక్ను ఆఫ్ చేసి పెట్రోల్ స్టార్ట్ చేయబోతున్నాం. ఇక్కడ మనం కీ అయితే మాత్రం తిప్పడం జరిగింది. న్యూట్రల్ అయితే వచ్చింది చూడండి. సో ఇక్కడ మనము వెహికల్ అయితే మాత్రం స్టార్ట్ చేసి జనరల్గా మనకి పెట్రోల్ బైక్ ఎలా ఉంటుందో సేమ్ అంతే అనమాట, పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. రైట్ సైడ్ యాక్సలరేషన్. బజాజ్ CT100లో మనకి గేర్స్ అయితే మాత్రం ముందుకు ఉంటాయి కదా. సో అలాగే మనము గేర్స్ అయితే మాత్రం ముందుకు వేసుకుంటున్నాము. చూసుకోవయ్యా బాబు. సో ఇక్కడ నేనైతే మాత్రం మళ్ళీ ఎలక్ట్రిక్కి షిఫ్ట్ అవ్వడం జరిగింది. టోటల్గా చలపతి గారికి ఈ ఎలక్ట్రిక్ వర్షన్ని రెడీ చేసుకునేందుకు అయితే మాత్రం ఒక 30,000 అయితే ఖర్చు అయింది. ఈ 30,000లో 6,000 నుంచి 7,000 దాకా మోటార్ ప్లస్ కంట్రోలర్కి అయితే ఖర్చు అయింది. ఒక 3,000 అయితే మాత్రం మెకానిక్కి ఖర్చు అవ్వడం జరిగింది. అండ్ ఇంకొక 20,000 అయితే మాత్రం బ్యాటరీ ఖర్చు పెట్టడం జరిగింది. ఒకవేళ ఎవరైనా సరే ఆ వీడియో మిస్ అయినట్టయితే మాత్రం పైన ఐకార్డ్స్లో లింక్ ఉంటుంది, చూడండి. చూస్తే మీకు ఫుల్గా క్లారిటీ అయితే మాత్రం వస్తుంది. సో అది ఫ్రెండ్స్, వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ఒక కామెంట్ అయితే ఇవ్వండి. అండ్ మన TravelXP ఛానల్కి అయితే మాత్రం సబ్స్క్రైబ్ అవ్వండి. ఇట్స్ ఆదిత్య సైనింగ్ ఆఫ్. బై బాయ్.